2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. చాలామంది స్టూడెంట్స్ ఫీడ్‌బ్యాక్స్‌కి వెళ్ళినప్పుడు, మీకు విజయవాడలో ఉంది గదా! మీకు వైజాగ్ దగ్గర గదా! ఎందుకు హైదరాబాద్ చూస్ చేసుకున్నారంటే, ఇక్కడ కంపెనీస్ ఎక్కువండి. మాకేదైనా ఇంటర్వ్యూస్ వచ్చినా మేము వెళ్ళి అటెంప్ట్ చేయడానికి బావుంటుందని చెప్పిన వాళ్ళే ఎక్కువ మంది. అదే పాయింట్‌లో చాలామంది అసలు డిమాండ్ ఎక్కువ దేనికుంది అన్న పాయింట్‌లో కూడా చాలా సందర్భాల్లో వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. హ్మ్. జావా వర్సెస్ పైథాన్ హైదరాబాద్‌లో దేనికి ఎక్కువ డిమాండ్ ఉందని మనం అనుకోవచ్చు హ్మ్. అసలు? హ్మ్. సో, మీరు అడిగిన దాన్ని 2 పార్ట్స్ చేస్తాను క్వెషన్‌ని. ఫస్ట్ పాయింట్‌లో స్టూడెంట్స్ హ్మ్. విజయవాడ, వైజాగ్ వాళ్ళు గూడా హైదరాబాద్ జాయిన్ యెస్. అవుతారు అన్నదానికి యాక్చువల్‌గా వాళ్ళు అలాగే థింక్ చేస్తారండి. అవును. బట్ ఈ వీడియో నుంచి పేరెంట్స్‌కి రియాలిటీ చెప్పాలి అనుకుంటున్నాను. అంటే వాళ్ళ ఎక్స్‌పెండిచర్ హ్మ్. రిలేటెడ్. ఇప్పుడు మాక్సిమం నంబర్ ఆఫ్ కంపెనీస్ ఇంటర్వ్యూస్ అన్నీ ఆన్‌లైనే జరుగుతాయండి. హ్మ్. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఆన్‌లైన్ అయ్యాక వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత మాత్రమే ఆఫ్‌లైన్‌కి కంపెనీకి రమ్మంటారనమాట. ఓకే. సో, హ్మ్. ఈ మీరు ఎళ్లి హైదరాబాద్‌లో ఉన్నా సరే, ఎక్కువ కంపెనీస్‌కి అటెండ్ అవ్వటం అన్నది ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ మాట. ఓహ్! ఇప్పుడు అది లేదు. ఇప్పుడు హ్మ్. మీరు ఎక్కడి నుంచి అటెంప్ట్ చేసినా అందరికీ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆన్‌లైన్‌లోనే. ఆపర్చునిటీస్. హ్మ్. అందుకే మనం కోడ్‌నాన్‌లో ఎల్ఎంఎస్ ప్లాట్‌ఫార్మ్ తీసుకొచ్చాము. అవును. ప్రతి స్టూడెంట్‌కి ప్రతి ఆపర్చునిటీ వస్తది హ్మ్. అనమాట. సెకండ్ పాయింట్, ఎక్కువ డిమాండ్ జావా, జావాకుందా, పైథాన్‌కుందా? పైథాన్‌కుందా అని గనక చూస్తే 2 డిఫరెంట్ థింగ్స్ అండి. హ్మ్. రెండిటిని జనరల్‌గా అందరూ బయట ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటారు. హ్మ్. కానీ వాటి యూసేజ్ అన్నది డిఫరెంట్ అనమాట. సో, జావా వచ్చేసి ఎక్కువగా ఎంఎన్‌సి కంపెనీస్‌లోను, ఫిన్‌టెక్ కంపెనీస్, బ్యాంకింగ్ రిలేటెడ్, ఎంటర్‌ప్రైజ్ రిలేటెడ్ యూజ్ చేస్తారనమాట. హ్మ్. ఫర్ సపోజ్ బ్యాంకింగ్ రిలేటెడ్ అనుకోండి. మనం యూజ్ చేసే ప్రతి నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్ జావాలో ఉంటది. అండ్ దెన్ మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం ఇవన్నీ గూడా జావాలో ఉంటాయి. ఓకే. ఎందుకు అంటే గనక సెక్యూరిటీ పరంగా జావా చాలా స్ట్రాంగ్‌గా ఉంటదనమాట. సో, ఆ బేసిస్‌లో ఎక్కువగా అది వాడతారు. హ్మ్. అదే పైథాన్ అనుకోండి. పైథాన్ లేటెస్ట్ థింగ్స్‌ని ఫాస్ట్‌గా డ్రివెన్ చేయటానికి యూజ్ చేయొచ్చనమాట. అంటే హ్మ్. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న డేటా సైన్స్ గానీ, ఏఐ రిలేటెడ్ గానీ, లేకపోతే ఈ చాట్ బాట్స్ రిలేటెడ్ గానీ, సో, ఇట్లాంటియన్నీ గూడా పైథాన్‌లో బిల్డ్ చేస్తారు. మీరు చూస్తే గనక జెమినీ గానీ, క్లాడ్ గానీ, చాట్ జీపీటీ గానీ ఇవన్నీ గూడా మోర్ దాన్ 50% వాటి బ్యాక్‌గ్రౌండ్‌లో రాసిన కోడ్ హ్మ్. మోర్ దాన్ 50% పైథాన్‌లోనే ఉంటది. హ్మ్. సో, లేటెస్ట్‌గా కొత్తగా స్టార్ట్ అయ్యే స్టార్టప్స్ గానీ, డేటా డ్రివెన్ స్టార్టప్స్ అన్నీ గూడా డేటా ఇంజినీరింగ్ రిలేటెడ్, డేటా సైన్స్ రిలేటెడ్ ఇయన్నీ గూడా పైథాన్‌లో యూజ్ చేస్తారు. సో, ఇట్లా ఈ డిఫరెన్స్ ఉంది. జావా ఎవరు నేర్చుకోవాలి అంటే కోడింగ్ దాంట్లో చాలా స్ట్రాంగ్ స్కిల్ ఉండి వాళ్ళు మేము బ్యాంకింగ్ సెక్టార్ సైడ్ వెళ్ళాలి, ఫైనాన్స్ సైడ్ వెళ్ళాలి అని గనక ఉంటే గనక జావా చూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే. కాదు, మేము ఏఐ రిలేటెడ్ వెళ్ళాలి, డేటా డ్రివెన్, నేను ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నా కూడా డేటా చూసి తీసుకుంటాను, ఇట్లాంటి వాళ్ళంతా కూడా పైథాన్. పైథాన్ని చూజ్ చేసుకోవచ్చు. హైదరాబాద్ మార్కెట్లో రెండిటికి కావాల్సినన్ని జాబ్స్ ఉన్నాయన్నమాట. హ్మ్. ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ అన్నది లేదు. ఓకే. సో, మనం చూసుకుంటే హైదరాబాద్‌లో ఫిన్‌టెక్, బ్యాంకింగ్ రిలేటెడ్ కంపెనీస్ బోల్డన్ని ఉన్నాయి. అవును. ఓకే. వాటి బ్రాంచెస్ ఉన్నాయి. వాటి హ్మ్. మెయిన్ ఆఫీస్ ముంబై అట్లా ఉన్నా కూడా ఇక్కడ బ్రాంచెస్ ఉన్నాయి. చాలా డెవలప్ చేస్తున్నాయి. అండ్ టీసీఎస్, విప్రో లాంటి కంపెనీస్ కూడా ఫిన్‌టెక్ రిలేటెడ్ కంపెనీస్‌కి సర్వీసెస్ ఇస్తున్నాయి. హ్మ్. సో, ఎక్కడా కూడా జావా అన్నది తగ్గలేదు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే జావాలో వర్క్ చేస్తున్న వాళ్ళెవరూ కూడా ఇంతవరకు లే ఆఫ్ అవ్వల. ఓకే. మీరు చూడండి హ్మ్. కావాలంటే. హ్మ్. లే ఆఫ్స్ జరిగిన వాళ్ళని ఒకసారి మీరు ఏ టెక్నాలజీస్‌లో వర్క్ చేస్తున్నారు అని అడిగితే టూల్స్ చెప్తారు. లేకపోతే వేరు వేరు టెక్నాలజీస్ చెప్తారు గానీ, నేనైతే లాస్ట్ 8 మంత్స్‌లో నేను మాట్లాడిన వాళ్ళు ఎవరు, నేను హ్మ్. పర్సనల్‌గా హ్మ్. మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా జావాలో వర్క్ చేస్తూ లే ఆఫ్ అవ్వల. వాహ్! ఫస్ట్. సెకండ్, పైథాన్‌కి వస్తే పైథాన్ అంతా కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ మీద హ్మ్. అన్నాం. ఇప్పుడు స్టార్ట్ అవుతున్న ప్రతి స్టార్టప్ డేటా డ్రివెన్ స్టార్టప్సే అనమాట. ఓకే. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏఐ రిలేటెడే యూజ్ చేస్తున్నారు. హ్మ్. సో, ఏఐకి కంపల్సరీగా పైథాన్ కావాలి. సో, అట్లా చూసుకున్నా కూడా పైథాన్‌కి ఎక్కడా జాబ్ మార్కెట్ తగ్గలేదు. హ్మ్. సో, హ్మ్. 2 స్ట్రాంగే. 2 డిఫరెంట్ వర్టికల్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి
మనకి 2 కళ్ళు ఎలాగో అట్లాగా 2 కళ్ళలాగా పైథాన్ జావా అన్నవి రన్ అవుతున్నాయి. ఓకే. సో ఎవరి ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళు వాళ్ళు choose తీసుకొని చేసుకోవచ్చు. వెళ్తే మంచిది Yeah. తప్ప దీనికి ఎక్కువ డిమాండ్ ఉందని చెప్పి మనకు ఆ స్కిల్ పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా అందులో దూరడం అనేది కరెక్ట్ వే కాదేమో కాదు. మేబీ. మీరు Yeah. చెప్తూ ఉంటే రెండింటికి ఆపర్చునిటీస్ అవును. ఉన్నాయి. అసలు 2 కంప్లీట్ గా డిఫరెంట్. అవును. దానికి తగ్గట్టే ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి.